హాయ్ ఎవరీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ పాస్ కాదు. ట్రస్టెడ్ అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే పాస్ అవుతుంది. కాబట్టి వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆన్‌లో పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్‌కి వెళ్దాం. ఇన్‌కమ్ టాక్స్ నుంచెల్లి బంపర్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలన్నమాట. ఇందులో మనకు స్పోర్ట్స్ కోటాకు సంబంధించి స్టెనోగ్రాఫర్, ఇన్‌కమ్ టాక్స్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి 2026లో కొత్త నోటిఫికేషన్ అన్నమాట. దీనికి ఆన్‌లైన్ అప్లికేషన్, అదేవిధంగా లాస్ట్ డేట్ అన్నీ గూడా ఈ వీడియోలో మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. పూర్తి వివరాలనేది ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ గురించి ఈ వీడియోలో చెప్తాను. సో, వీడియో అనేది క్లియర్‌గా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ వీడియోస్‌లో ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. ఈ నోటిఫికేషన్ పీడీఎఫ్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఉంది. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యి అందులో చెక్‌ఔట్ అయితే చేసుకోవచ్చు. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకు డేట్ ఆఫ్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ వచ్చేసి 10/8/2026 ఈ నెల 10 తారీఖైతే మనకు నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది. ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ కావడం అయితే జరిగింది ఆల్రెడీ. మీకు ఒకవేళ అప్లికేషన్ వీడియో కావాలనుకుంటే కింద కామెంట్ అని చేయండి. మీ రెస్పాన్స్‌ని బట్టి నేను ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే చేస్తాను. సో, ఆ వీడియో అనేది క్లియర్‌గా చేస్తానన్నమాట. ఏ విధంగా చేసుకోవాలి మీ మొబైల్ అనేది. ఇక కింద కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఇక అప్లికేషన్ అనేది ఆగస్ట్ 15థ్ రోజైతే స్టార్ట్ కావడం అయితే జరిగింది. వచ్చే నెల సెప్టెంబర్ 15థ్‌కి లాస్ట్ డే అన్నమాట. దాదాపు నెల రోజులైతే ఉండడం జరిగింది. 2 రోజులైతే స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి. ఇక మనకు ఏంటంటే వేకెన్సీస్ పోస్ట్స్ వచ్చి సంబంధించి చూసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ నేమ్ ఆఫ్ ద పోస్ట్ ఇక్కడ 3 జాబ్‌లైతే ఉండడం జరుగుతుంది. 10థ్‌తో పాస్ ఉన్నాయి. ఇంటర్, డిగ్రీ అన్నమాట. ఇక్కడ ఫస్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 స్టెనో వచ్చేసి 6 పోస్టులైతే ఉండడం అయితే జరిగింది. దీనికి లెవెల్ 4 ప్రకారం సాలరీ వచ్చేసి 25,500 నుంచెల్లి 81,100 సాలరీ అయితే ఉండడం జరుగుతుంది. ఇతనికి అన్ని అలవెన్స్ కలుపుకుంటే ఓవరాల్‌గా 55,000 నుంచి 60,000 వరకు అయితే సాలరీ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. నెక్స్ట్ సెకండ్ పోస్ట్ వచ్చేసి టాక్స్ అసిస్టెంట్ టీఏ అంటారు. 40 పోస్టులు అయితే ఉండడం జరిగింది. లెవెల్ 4 ప్రకారం 25,000 నుంచెల్లి 81,000 వరకు అయితే ఉంటుంది. సో, ఇది కూడా 60,000 దాకా సాలరీ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇన్‌కమ్ టాక్స్‌లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ అంటారు దీన్ని. 39 పోస్టులు అయితే ఉండడం జరిగింది. లెవెల్ 1 ప్రకారం 18,000 నుంచెల్లి 56,900 అన్ని అలవెన్స్ కలుపుకుంటే 35-45 లోపు అయితే ఉండడం అయితే జరుగుతుంది. ఓవరాల్‌గా టోటల్ పోస్ట్ వచ్చేసి 85 అన్నమాట. దీనికి సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ సంబంధించి. ఇక మనకిక్కడ దానికి సంబంధించి చూసుకోవచ్చు. సెలక్షన్ క్రైటీరియా వచ్చేసి మనకు ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. స్పోర్ట్స్ కోటాకు సంబంధించి అయితే ఏ విధంగా ఉంటుందో దానికి సంబంధించి అయితే ఉండడం అయితే జరుగుతుంది. అండ్ మనకు ఇక్కడ ఎలిజిబిలిటీ సంబంధించి చూసుకోవచ్చు. ఇక్కడ ఎలిజిబిలిటీ వచ్చేసి మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి చూసుకోవచ్చు. క్లియర్‌గా ఒకసారి చూడండి. స్టెనోగ్రాఫర్‌కి వచ్చేసి 18-27 సంవత్సరాలు. అంటే ఎక్స్‌ట్రా రిలాక్సేషన్ కూడా ఉంటుంది. 5 ఇయర్స్ అన్నమాట. మీరిక్కడ కింద చూసుకోవచ్చు. ఇక్కడ మాక్సిమం 5 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అయితే రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 10 ఇయర్స్ అన్నమాట. సో, ఇక్కడ 27+10 అనుకోండి. ఈ విధంగా అన్నమాట. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు. మిగతా బీసీ వాళ్ళకొచ్చేసి 27+5 అన్నమాట. ఈ విధంగా అయితే రిలాక్సేషన్ ఉందో లేదో మీరు చెక్‌ఔట్ అయితే చేసుకోండి. ఈ అన్ని పోస్టులకు సంబంధించి. అంటే ఫస్ట్ అండ్ సెకండ్‌ది. నెక్స్ట్ ఇన్‌కమ్ టాక్స్ వచ్చేసి ఇక్కడ ఇందులో ఇన్‌కమ్ టాక్స్‌లో మల్టీ టాస్క్ స్టాఫ్ వచ్చేసి 18-25. సో, రిలాక్సేషన్ 5 ఇయర్స్ బీసీ వాళ్ళకు, మిగతా వాళ్ళకు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 10 ఇయర్స్ అన్నమాట. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక క్వాలిఫికేషన్ విషయం చూసుకుంటే మాత్రం స్టెనోగ్రాఫర్‌కి వచ్చేసి 12థ్ పాస్ అయితే సరిపోతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. 12థ్ పాస్ అయితే సరిపోతుంది. దీనికి ఎటువంటి అదర్ సర్టిఫికేట్స్ కూడా అవసరం లేదు. ఇందులో మనం మెన్షన్ అయితే చేయలేదు. నెక్స్ట్ టీఏ టాక్స్ అసిస్టెంట్ వచ్చేసి డిగ్రీ పాస్ అయితే సరిపోతుంది. ఇందులో డిగ్రీలో ఏ గ్రూప్ అయినా పర్లేదు. అండ్ ఈ 12థ్ పాస్‌లో కూడా ఏ గ్రూప్ అయినా పర్లేదు. దేనికైనా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆహ్, టాస్కింగ్ స్టాఫ్ వచ్చేసి 10థ్ పాస్ అయితే సరిపోతుంది దీనికి. దీనికి సంబంధించి అయితే ఉండాలి. సో, వీటితో పాటు స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన సర్టిఫికేట్ అయితే మీ దగ్గర అయితే కంపల్సరీగా ఉండాలి. సో, దీనికి తక్కువ పోటీ అయితే ఉండడం అయితే జరుగుతుంది చెప్పినా కదా! ఆహ్, వీటితో పాటు మీకు స్పోర్ట్స్ కోటా ఎందులో నేషనల్‌లో గాని, ఇంటర్నేషనల్‌లో గాని, స్టేట్‌లో గాని ఏదున్నా గాని మీకు పర్లేదన్నమాట. సో, మీకిక్కడ చూసుకోవచ్చు. ఈ ఈ డేట్ వరకైతే మీకు వచ్చి ఉండాలనేది వాళ్ళైతే చెప్పడం అయితే జరిగింది. స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన ఏదైతే సర్టిఫికేటు మీకు ఇక్కడ చూసుకోవచ్చు. స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఏ విధంగా ఉంటుంది. గేమ్స్ సంబంధించి చూసుకోవచ్చు ఇక్కడ. అథ్లెట్స్ నుంచెల్లి అథ్లెట్స్ ఇక్కడ బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్,
బాక్సింగ్ ఇక్కడ ఈ విధంగా అయితే ఉండడం జరిగింది. ఒకసారి చూసుకోండి. ఫుల్ నోటిఫికేషన్ పీడిఎఫ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయ్యి చెక్‌ఔట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకు వేకెన్సీస్ సంబంధించి అయితే ఉండడం జరిగింది. మేల్‌కెన్ని, ఫీమేల్‌కెన్ని ఏ విధంగా ఉన్నదనేది క్లియర్‌గా వాళ్ళు పాయింట్ టు పాయింట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇంటర్నేషనల్ అయితే ఇస్తాడట. మీరు ఇక్కడ ఇంటర్నేషనల్ కాంపిటీషన్‌లో ఆడితే వాళ్ళకు ఫస్ట్ జాబ్ అయితే ఇస్తాడట. ఒకవేళ ఆ పోస్ట్‌కి అందులో లేకపోతే సెకండ్‌ది నేషనల్, ఆ తర్వాత స్టేటు, యూనివర్సల్, ఇంటర్ యూనివర్సిటీ ఆ విధంగా ఫోర్త్ యూటీ, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఆ విధంగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ 6 పొజిషన్ల దాకా అయితే ఉండడం జరిగింది. యూనియన్ టెరిటరీ, స్టేట్, స్కూల్ సంబంధించి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది నోటిఫికేషన్‌లో. ఇక అప్లికేషన్ ఫీ వచ్చేసి మీరు అప్లికేషన్ ఫీ వచ్చేసి రూ. 200 కట్టాలి ప్రతి ఒక్కరు గూడా. సో, ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ అనే ఏది తేడా లేకుండా ప్రతి ఒక్కరు గూడా రూ. 200 ఆన్‌లైన్‌లో ఫీ పేమెంట్ అయితే చేయాలి. ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌కి సంబంధించి. ఇక హౌ టు అప్లై వచ్చేసి మనకు వెబ్‌సైట్ చూసుకోవచ్చు ఇక్కడ. www.its ఇట్ స్పోర్ట్స్ రిక్రూట్‌మెంట్ పూణే.com అనే వెబ్‌సైట్‌లో మీకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్ మీకు కనిపిస్తున్న వెబ్‌సైట్ అదే అన్నమాట. సో, లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 15 తారీఖు లాస్ట్ డేట్ అన్నమాట. సో, అందులో ఏ విధంగా సర్టిఫికేట్స్ కావాలి, ఏమేమి అప్లై చేయాలి అన్నీ గూడా నేను క్లియర్‌గా అప్లికేషన్ వీడియోలో చెప్తాను. దాంతో పాటు ఇందులో గూడా ఉండడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఒకసారి మీరు చదవండి. సో, చదివి ఒకసారి చూసుకోండన్నమాట. అండ్ దీనికి సంబంధించి మనకు అప్లికేషన్ గూడా ఇందులో చేసుకోవచ్చు. ఇదే వెబ్‌సైట్ మీరు ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుడుతోనే మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే లాగిన్, ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ కొడితే మీకు డైరెక్ట్ లాగిన్ అయితే అయితది. లేదు కొత్త వాళ్ళనుకుంటే ఇక్కడ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి మీరు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వేసి ఓటీపీ అవన్నీ కొట్టి మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ వీడియో చేస్తాను మీ రెస్పాన్స్‌ని బట్టి. ఇంకా మీకు చూసుకోవచ్చు ఇక్కడ. ఫార్మ్ 1, ఫార్మ్ 2, ఫార్మ్ 3, ఫార్మ్ 4 అనేది కంపల్సరీగా కావాల్సి ఉంటుంది. సో, అప్లై చేసుకోవడానికి. ఈ విధంగా మీకు కావాల్సి మీరే సంబంధించి చూసుకోవచ్చు ఇక్కడ. ఇంటర్నేషనల్ ఆడిర్రా, నేషనల్ ఆడిర్రా, ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్ ఆడిర్రా, నేషనల్ స్పోర్ట్స్ గేమ్స్ ఫర్ స్కూల్స్ సంబంధించి ఆడిర్రా, ఖేలో ఇండియా గాని, ఖేలో ఇండియా యూత్ గేమ్స్, యూనివర్సిటీ గేమ్స్, ఖేలో ఇండియా వింటర్ గేమ్స్, ఖేలో ఇండియా పారా గేమ్స్ ఇవన్నీ ఆడిర్రా లేదా అనేది ఒకసారి మీరు చూసుకోండి. ఏదో ఒకటి ఆడినా గాని మీకు దీనికైతే ఎలిజిబిలిటీ అన్నమాట. సో, స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ప్రతి ఒక్కరు గూడా మంచి అవకాశం. అండ్ పోస్టల్ డిపార్ట్‌మెంట్‌లో స్పోర్ట్స్ కోటాకు సంబంధించి రాలేదు. సో, ఇది యూజ్ అయితే చేసుకోండి. ఎవరైతే మన ఛానెల్‌లో ఉంటున్నారో. సో, నోటిఫికేషన్ పీడిఎఫ్ మన టెలిగ్రామ్‌లో ఉంది. చెప్పిన కదా లాస్ట్ డేటు సెప్టెంబర్ 15 తారీఖు రోజు లాస్ట్ డేట్ అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ ఫార్మ్ 1, ఫార్మ్ 2 లేకపోతే ఇప్పుడే తీసుకోవడానికి ట్రై చేయండి. ఎక్కడైతే మీరు ఆడారో సో, మేము అక్కడ ఆఫీస్‌లో మీరు అడిగి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి అన్ని నోటిఫికేషన్ సంబంధించిన పీడిఎఫ్ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పడం అయితే జరిగింది. మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. లేదంటే నాకు పర్సనల్‌గా మెసేజ్ చేయాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంది. సో, ప్రతి ఒక్కరు కూడా అందులో ఫాలో అయ్యి మెసేజ్ చేసుకోవచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పడం అయితే జరిగింది. థాంక్ యూ.